హాయ్! మీకీ గీక్స్‌కు స్వాగతం. ఈరోజు మనం మన సార్టింగ్ అల్గోరిథమ్స్‌లో భాగంగా క్విక్ సార్ట్ అల్గోరిథం గురించి నేర్చుకుందాం. సో, సార్టింగ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ గుర్తుంది గదా! మనకి ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్‌పుట్‌గా ఇస్తే దాన్ని ఇన్ ఎనీ సీక్వెన్స్ ఆర్డర్ రీఆర్డర్ చేసి రిటర్న్ చేయాలి. సో, క్విక్ సార్ట్ విషయానికొస్తే క్విక్ సార్ట్ అనేది ఇట్ వాస్ ఇన్వెంటెడ్ ఇన్ 1960 బై సిఏఆర్ హోరే. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సార్టింగ్ అల్గోరిథమ్స్ అనమాట. దీనికి మెనీ వేరియేషన్స్ వచ్చినాయి బికాస్ ఆఫ్ ఇట్స్ వెరీ పర్ఫార్మెన్స్. ప్రాక్టికల్ యూసేజ్లో ద మోస్ట్ యూస్డ్ సార్టింగ్ అల్గోరిథం అంటే క్విక్ సార్ట్. సో దీని యావరేజ్ రన్ టైం వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్, వర్స్ట్ కేసు ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్, బట్ స్టిల్ యావరేజ్ కేస్ అవుట్ పర్ఫార్మ్స్ ఎనీ అదర్ సార్టింగ్ అల్గోరిథం అనమాట. సో ప్రాక్టికల్లీ క్విక్ సార్ట్ ఈజ్ వైడ్లీ యూస్డ్. సో క్విక్ సార్ట్ కూడా మర్జ్ సార్ట్ లాగా డివైడ్ అండ్ కాన్క్వర్ బేస్డ్ అల్గోరిథం. సో దీని డివైడ్ స్టెప్ వచ్చేసి పార్టీషన్ ద అరే ఇంటూ 2 సబ్ అరేస్ such that left side of the partition is less than the partition element and right side of the partition is greater than the partition element. So adi ee step lo chestunaru. So we are picking a partition index p such that దాని లెఫ్ట్ సైడ్ అంతా లెస్ దాన్ దిస్ ఎలిమెంట్, దే ఆర్ నాట్ సార్టెడ్ బట్ దే ఆర్ లెస్ దాన్ దిస్ ఎలిమెంట్, రైట్ సైడ్ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ ఎలిమెంట్. అట్లా ఒక పార్టీషన్ని పిక్ చేస్తామన్నమాట. దెన్ ఏలో స్టార్టింగ్ నుంచి p-1 వరకు క్విక్ సార్ట్ రన్ చేస్తాము. అలాగే అరేలో p+1 నుంచి రైట్ వరకు క్విక్ సార్ట్ రన్ చేస్తాం. అది కాన్క్వర్ స్టెప్, ద రికర్సివ్ కాల్స్. సో ఇది divide, you are dividing it into multiple steps here. Conquer, this is conquer. ఇందులో మర్జ్ స్టెప్ అనేది కంబైనింగ్ దీస్ రిజల్ట్స్ కదా. సిన్స్ ద లెఫ్ట్ అండ్ రైట్ ఆర్ ఆల్రెడీ సార్టెడ్ అండ్ ద పార్టీషన్ ఈజ్ ఇన్ రైట్ ప్లేస్, మనకి మర్జ్ స్టెప్ ఆర్ కంబైన్ స్టెప్ అవసరం లేదనమాట క్విక్ సార్ట్లో. సో ఈ క్విక్ సార్ట్ అల్గోరిథం చూస్తే, సో ఇది డివైడ్ అండ్ కాన్కర్ అల్గోరిథం అని చెప్పాను కదా. సో రికర్సివ్లీ దీన్ని ఇదే కాల్ చేస్తుంది. సో యాజ్ లాంగ్ యాజ్ లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ రైట్, పిక్ ఏ పార్టీషన్ ఇన్ దిస్ రేంజ్ అండ్ లెఫ్ట్ సైడ్ని రైట్ సైడ్ని మళ్ళీ క్విక్ సార్ట్ రన్ చేస్తాం. పార్టీషన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ క్విక్ సార్ట్. మిగిలిందంతా జస్ట్ రికర్సివ్ కాల్స్ అంతే. మర్జ్ సార్ట్లో మర్జ్ ఎలాగో ఇక్కడ పార్టీషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో ఇది ఇనీషియల్ కేస్లో ఎలా కాల్ చేస్తాం క్విక్ సార్ట్ని, క్విక్ సార్ట్ ఆఫ్ a, 0, n-1. సో ఫస్ట్ ఇలా కాల్ చేస్తే మనకి రికర్సివ్గా మనకి కావాల్సిన సొల్యూషన్ వస్తుంది సార్టెడ్ అరే. సో ఇప్పుడు పార్టీషన్ అల్గోరిథం ఏంటి చూద్దాం. ఓకే, పార్టీషన్ అనేది యాజ్ వి సా ఎర్లియర్ దట్ ఈస్ ద కీ స్టెప్. సో మనకి పార్టీషన్కి ఒక అరే, స్టార్ట్ ఆఫ్ ద అరే అండ్ ఎండ్ ఆఫ్ ద అరే. సో అరేలో ఈ రేంజ్ వరకు చూస్తున్నాం మనం. సో పార్టీషన్ అప్పుడు ఫస్ట్ వి పిక్ ఏ పార్టీషన్. సో పికింగ్ ద పార్టీషన్ ఎలిమెంట్ ఈజ్ వెరీ కీ థింగ్. సో కొందరు స్టార్టింగ్ ఎలిమెంట్ తీసుకుంటారు, కొందరు ఎండింగ్ ఎలిమెంట్ తీసుకుంటారు. దెర్ ఆర్ డిఫరెంట్ వేరియేషన్స్. క్విక్ సార్ట్ మీద చాలా వేరియేషన్స్ ఉన్నాయన్నాను కదా. అవన్నీ హౌ యూ పిక్ దిస్ పార్టీషన్ అనే దాని మీద డిపెండ్ అవుద్ది. ఎందుకు అంటే ఇఫ్ యూ పిక్ ఏ పర్ఫెక్ట్ పార్టీషన్ విచ్ ఈస్ బ్యాలెన్స్డ్, అది మనకి బెస్ట్ కేస్కి వెళ్తుంది, ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్లో అయిపోతుంది. అదే మన పార్టీషన్ ఈజ్ ఆల్వేస్ డివైడింగ్ ద అరే ఇంటూ 0 అండ్ n ఎలిమెంట్స్, మనకి వర్స్ట్ కేస్ పార్టీషన్ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది అనమాట. అది మన అనాలిసిస్లో పార్టీషన్ చూసినప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇది మన పార్టీషన్ ఎలిమెంట్. మనం మన కేసులో ఎండ్ ఆఫ్ ద అరేని పార్టీషన్ ఎలిమెంట్గా తీసుకుంటున్నాం. సో ఏ ఆఫ్ ఎండ్ ఈజ్ ఎక్స్, దాని వాల్యూ ఎక్స్. సో లెస్ దాన్ అని ఒక ఇండెక్స్ తీసుకుంటున్నాం. లెస్ దాన్ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ ఇండెక్స్ ఆఫ్ యువర్ లెస్ దాన్ అరే. సో మన అరే ఎట్లుంది, you have some elements, you will have less than, you will have partition element, you will have greater than, and you will have some elements.
ఇట్లా ఉంటుంది అరే అనుకుంటే మన లెస్ దాన్ అనేది ఎప్పుడు పార్టీషన్ కన్నా తక్కువ ఉన్న ఎలిమెంట్స్ యొక్క గ్రేటెస్ట్ పాయింటర్ అనమాట. ఓకే, గ్రేటర్ దాన్ కూడా ఎండ్లో ఉంటుంది, సారీ. గ్రేటర్ దాన్ అనేది పార్టీషన్ కన్నా ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్లో లాస్ట్ పాయింటర్ ఆర్ ఇండెక్స్. ఓకే, సో మనం ఫస్ట్ వెన్ వి స్టార్ట్ లెస్ దాన్ని అరే మైనస్, ఇప్పుడు 0 అనుకోండి మన ఫస్ట్ పొజిషన్, -1లో తీసుకుంటాం. అంటే ఈవెన్ బిఫోర్ ఆర్ అరే, బికాస్ వి డింట్ డూ ఎనీథింగ్ ఎట్. సో మన లెస్ దాన్ని బయట ఎక్కడో ఉంది అని అస్యూమ్ చేసుకుంటున్నాం. గ్రేటర్ దాన్ని అరే పొజిషన్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాం. సో యూ పిక్ లెస్ దాన్ యాజ్ స్టార్ట్ -1, ఓకే, అండ్ గ్రేటర్ దాన్ ఈజ్ స్టార్ట్ టు ఎండ్ -1. ఎండ్ -1 ఎందుకు? ఎండ్ ఆల్రెడీ పార్టీషన్గా పిక్ చేసేసుకున్నాం కాబట్టి. సో ఎండ్ -1 వరకు వెళ్తే చాలు. వాట్ వీ డూ, ఇఫ్ గ్రేటర్ దాన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఇఫ్ ఎలిమెంట్ ఎట్ గ్రేటర్ దాన్ ఇండెక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవర్ పార్టీషన్ ఎలిమెంట్, దెన్ అప్పుడు మన లెస్ దాన్ ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేసి లెస్ దాన్ ఇండెక్స్ని గ్రేటర్ దాన్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్స్ని స్వాప్ చేస్తాం. సో మన ఈ కండిషన్ అర్థం ఏంటి? మన గ్రేటర్ దాన్ ఎలిమెంట్ దగ్గర వి ఫౌండ్ ఎన్ ఎలిమెంట్ విచ్ ఈస్ లెస్ దాన్ ఎక్స్. అది ఎక్కడ ఉండాలి? లెస్ దాన్ దగ్గర ఉండాలి, లెస్ దాన్ ఇండెక్స్ దగ్గర. సో స్వాప్ చేసేస్తాం అనమాట. సో ఇలా చేసేసరికి ఫైనల్లీ మనకి లెస్ దాన్ అరే, గ్రేటర్ దాన్ అరే అండ్ మన పార్టీషన్ ఎలిమెంట్ లాస్ట్లో పి ఉంటుంది. సో లాస్ట్కి వచ్చేసరికి ఏం చేస్తామంటే ఈ లెస్ దాన్ ఎలిమెంట్ని ఎండ్తో స్వాప్ చేస్తాం. ఓకే, సో అప్పుడు ఇది ఎలా మారుతుంది? లెస్ దాన్ పి గ్రేటర్ దాన్ అవుతుంది. అండ్ వీ రిటర్న్ దట్ ఇండెక్స్ విచ్ ఇస్ లెస్ దాన్ ఇండెక్స్ +1. ఓకే, దీన్ని ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్లో చూస్తే ఇట్ విల్ బీ వెరీ ఈజీ. సో లెట్స్ సే మనకి అరే ఎలిమెంట్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. సో మన పార్టీషన్ అల్గోరిథం ప్రకారం x = 4 మన పార్టీషన్ ఎలిమెంట్. ఓకే, సో లెస్ దాన్ ఎలిమెంట్ ఈస్ మనకి 0 to n-1 ఇచ్చారు అనుకుందాం. ఓకే, సో మన లెస్ దాన్ ఎలిమెంట్ ఈస్ -1 అవుద్ది, మన గ్రేటర్ దాన్ ఎలిమెంట్ ఈస్ 0 అవుద్ది. అండ్ సో ఫస్ట్ x = 4 కదా. సో మనం తర్వాత ఏం చెక్ చేయాలి? ఈజ్ గ్రేటర్ దాన్ ఇండెక్స్ ఇక్కడ ఉంది మనకి. సో ఈజ్ ఇట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఆర్ నాట్? ఎస్ ఇట్ ఈస్. సో అప్పుడు ఏం చేయాలి? లెస్ దాన్ ఇండెక్స్ని ప్లస్ చేయాలి. సో దిస్ బికమ్స్ 0. అండ్ గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ని స్వాప్ చేయాలి. గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ ఆల్రెడీ సేమ్ ఎలిమెంట్స్ కాబట్టి దెర్ ఇస్ నో నీడ్ టు స్వాప్. దెన్ గ్రేటర్ దాన్ ఇండెక్స్ కూడా ప్లస్ అవుద్ది బికాస్ ద ఫర్ లూప్ ఇంక్రిమెంట్స్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ 8 వచ్చింది. 8 దగ్గర ఈజ్ 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4? నో. సో జస్ట్ లెస్ దాన్ ఇండెక్స్ ఏం మారదు, గ్రేటర్ దాన్ ఇండెక్స్ మాత్రం ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతుంది, ఎందుకంటే ఈ ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళలేదు మనం. సో ఓన్లీ గ్రేటర్ దాన్ ఇండెక్సే మారొద్ది. నెక్స్ట్ సో ఇప్పుడు మనకి గ్రేటర్ దాన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ 7 దగ్గరికి వచ్చాం. 7 దగ్గరికి వస్తే ఈ 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4? నో. సో గ్రేటర్ దాన్ మళ్ళీ ఇంక్రిమెంట్ ఉంది. సో 0 1 2 3. సో గ్రేటర్ దాన్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, గ్రేటర్ దాన్ ఇక్కడ ఉంది. సో ఈజ్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4? ఎస్. సో ఇది మన లెస్ దాన్ ఇండెక్స్లో ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. సో లెస్ దాన్ ఇండెక్స్ 0 దగ్గర ఉంది, దాన్ని ఇంక్రిమెంట్ చేసి ఇండెక్స్ 1 దగ్గర ఇండెక్స్ 3 దగ్గర ఉన్న వాల్యూస్ని ఎక్స్చేంజ్ చేస్తాం. మనకి గ్రేటర్ దాన్ ఇండెక్స్ ఇక్కడ చూపిస్తే లెట్స్ షో లెస్ దాన్ ఇండెక్స్ హియర్. ఓకే, మన లెస్ దాన్ ఇండెక్స్ కరెంట్లీ ఎక్కడ ఉంది? ఇనీషియల్గా -1, తర్వాత 0 అయింది, ఇప్పుడు 1 దగ్గర ఉంది. ఓకే, సో ఈ 1 దగ్గర ఉన్నది అండ్ ఈ 3 దగ్గర ఉన్నది, ఈ ఎలిమెంట్ ఎక్స్చేంజ్ చేస్తాం అన్నమాట.
ఓకే. సో అప్పుడు మన అరే ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ 2 1 7 8 3 5 6 4. రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అలాగే ఉంటాయి. ఓకే. సో మన లెస్ దాన్ ఇండెక్స్ ఇప్పుడు ఇక్కడ ఉంది, అక్కడ ఉన్న వాల్యూ వచ్చి 1 అయింది. మన గ్రేటర్ దాన్ ఇండెక్స్ ఇక్కడ ఉంది. గ్రేటర్ దాన్ ఇండెక్స్ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ చేస్తుంది కాబట్టి నువ్వు ఇక్కడికి వస్తుంది. ఈస్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4? ఎస్. సో మళ్ళీ లెస్ దాన్ ఇండెక్స్ని చేంజ్ చేస్తాం మనం. సో ఇప్పుడు మనకి గ్రేటర్ దాన్ ఇండెక్స్ 4 దగ్గరికి వచ్చింది, లెస్ దాన్ ఇండెక్స్ 2 దగ్గరికి వచ్చింది, అంటే ఇక్కడికి వచ్చింది లెస్ దాన్ ఇండెక్స్. సో లెస్ దాన్ ఇండెక్స్ ఇక్కడికి వస్తుంది అండ్ లెస్ దాన్ ఇండెక్స్ అండ్ గ్రేటర్ దాన్ ఇండెక్స్ స్వాప్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి 2 1 7 అండ్ 3 స్వాప్ అవుతాయి. సో 3 7 8 5 6 4. ఓకే. ఇప్పుడు మన అరే ఇట్లా అయింది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ని చెక్ చేస్తాం. 0 1 2 3 4. సో మన గ్రేటర్ దాన్ 5 దగ్గరికి వచ్చింది ఇప్పుడు. ఓకే. ఫిఫ్త్ ఈజ్ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4? నో. సో జస్ట్ ఇంక్రిమెంట్ అయ్యి నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ 6th లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4? నో. అండ్ అరే ఎండ్కి రీచ్ అయిపోయాం. సో గ్రేటర్ దాన్ అక్కడితో ఫర్ లూప్కి బయటకు వచ్చేస్తాం. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్కి బయటకు వచ్చేసాం. ఓకే. సో ఇప్పుడు చూస్తే మన అరే, సో మన లెస్ దాన్ ఇండెక్స్ ఇక్కడ ఉంది. ఓకే. అవర్ లెస్ దాన్ ఇండెక్స్ ఈజ్ 2. ఓకే. అండ్ ఇవన్నీ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెస్ దాన్ ద పివట్, ఇవన్నీ ఎలిమెంట్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ ద పివట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, పివట్ని మధ్యలోకి తీసుకురావాలి. సో i+1 దగ్గర ఉన్నది. సో మన లెస్ దాన్ ఇండెక్స్ ఇస్ ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద లెస్ దాన్ ఎలిమెంట్స్ కాబట్టి i+1 దగ్గర ఉన్న ఎలిమెంట్ని పివట్ ఎలిమెంట్తో ఎక్స్చేంజ్ చేస్తాం అనమాట. సో వాట్ విల్ హ్యాపెన్, 2 1 3 లెస్ దాన్ ఎలిమెంట్స్ అలాగే ఉంటాయి. సో ఈ 8 4 అవుతుంది, 7 5 6. సో లెస్ దాన్ ఎలిమెంట్స్ పివట్, గ్రేటర్ దాన్ ఎలిమెంట్స్. 7 5 6. ఓకే. 8 స్వాప్ చేసినప్పుడు ఇక్కడ 8 కూడా వస్తుంది కదా. ఓకే. సో అన్ని ఎలిమెంట్స్ వచ్చేసినాయి కదా. 2 1 3 4 7 5 6 8. ఇవన్నీ లెస్ దాన్ ఎలిమెంట్స్, మన లెస్ దాన్ ఇండెక్స్ ఇక్కడ ఉంది. ఇవన్నీ గ్రేటర్ దాన్ ఎలిమెంట్స్, మన గ్రేటర్ దాన్ ఇండెక్స్ ఇక్కడ ఉంది. ఓకే. సో దిస్ ఈజ్ అవర్ పివట్. సో లెస్ దాన్ +1ని రిటర్న్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ వీ రిటర్న్ హియర్. ఇది పార్టీషనింగ్ అనమాట. ఈ పార్టీషనింగ్ అనేది టైం కాంప్లెక్సిటీ ఎంత, సో అరేని స్టార్ట్ టు ఎండ్ మనం పార్స్ చేస్తున్నాం. సో పార్టీషనింగ్ ఆపరేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ n. దెన్ వీ హ్యావ్ క్విక్ సార్ట్. డిపెండింగ్ ఆన్ హౌ దిస్ పార్టీషన్ టేక్స్ ప్లేస్, అది n ఇంటూ log n కానీ ప్రాపర్ బ్యాలెన్స్డ్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్ వర్స్ట్ కేసులో n ఇంటూ n² కానీ అవుతుంది, సారీ n ఇంటూ n కానీ, విచ్ ఈజ్ n². ఓకే. సో క్విక్ సార్ట్ వర్స్ట్ కేసులో ఆర్డర్ ఆఫ్ n², బెస్ట్ కేసులో ఆర్డర్ ఆఫ్, బెస్ట్ అండ్ యావరేజ్ కేసులో ఆర్డర్ ఆఫ్ n log n. కానీ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు యావరేజ్ కేస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అనమాట. అందుకే ఇది వెరీ ఫేమస్ అండ్ ఇది ఇన్ ప్లేస్ చేస్తుంది. ఇట్ డజంట్ నీడ్ అడిషనల్ మెమరీ లైక్ మర్జ్ సార్ట్. అదొకటి వన్ మోర్ రీజన్ వై వి ప్రిఫర్ దిస్. అంతేకాకుండా మనం కాన్స్టెంట్స్ అన్నీ ఇగ్నోర్ చేసాం. బెస్ట్ కేసులో మర్జ్ సార్ట్ అండ్ క్విక్ సార్ట్ రెండు యావరేజ్ కేసులో ఆర్డర్ ఆఫ్ n log n లే. కానీ యూజువల్గా ఇక్కడ దెర్ విల్ బి సమ్ కాన్స్టెంట్స్ విచ్ వి ఇగ్నోర్ కదా, కాన్స్టెంట్ c, విచ్ ఆల్సో హ్యాస్ సమ్ ఎఫెక్ట్ ఆన్ ద పర్ఫార్మెన్స్. సో రెండు n log n అయ్యేసరికి ఈ కాన్స్టెంట్ బికమ్స్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కేస్. సో క్విక్ సార్ట్లో ఈ కాన్స్టెంట్ కూడా చాలా స్మాల్ అనమాట. అంటే మనం చాలా తక్కువ ఆపరేషన్స్ చేస్తున్నాం క్విక్ సార్ట్లో కంపేర్ టు మర్జ్. అందుకని దో బోత్ ఆర్ n log n algorithms, క్విక్ సార్ట్ పెర్ఫార్మ్స్ బెటర్ దాన్ మర్జ్ సార్ట్ ఈవెన్ ఇన్ యావరేజ్ కేస్. అంటే సింప్లీ పుట్, లెట్స్ సే మన n log n వాల్యూ లెట్స్ సే 5 ఏదో వచ్చింది అనుకోండి.
ఓకే, క్విక్ సార్ట్ కాన్స్టెంట్ వాల్యూ 2 ఉందనుకోండి, 2 ఇంటూ 5 10 మిల్లీ సెకండ్స్ తీసుకుంటుంది అనుకోండి. ఓకే, సో ఎన్ లాగ్ ఎన్ వాల్యూ 5 ఇన్ మర్జ్ సార్ట్, బట్ దీని కాన్స్టెంట్ 5 ఉందనుకోండి, 5 5 25 మిల్లీ సెకండ్స్ తీసుకుంటుంది అలాగా. సో దో ఎన్ లాగ్ ఎన్ ఈస్ సేమ్ ఇన్ బోత్ ద కేసెస్, ఈ కాన్స్టెంట్ వాల్యూ is what gives better runtime performance in quicksort. So this is one algorithm where worst case complexity n square aina gani average case lo or in the real time scenario it outperforms everything. Okay, so partition ardhamaindi kada, this is the very key thing. So we take two pointers basically, left less than index, greater than index. We choose a pivot element and everything less than the pivot, less than index దగ్గరికి మూవ్ చేస్తాం. ఎవ్రీథింగ్ గ్రేటర్ దాన్ ద పివట్ విల్ బీ ఎట్ ద గ్రేటర్ దాన్ ఇండెక్స్. ఓకే, ఇప్పుడు క్విక్ సార్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ పార్టీషన్ పిక్ చేసుకోవాలి మనం. సో మనది పార్టీషన్ రన్ చేస్తే దీని మీద 48 కదా మన పార్టీషన్ వాల్యూ. సో ఈ కేసులో ఎలా షిఫ్ట్ అవుతాయి ఇవి? ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ పార్టీషన్. సో మన పార్టీషన్ రన్ చేస్తే ఇట్ విల్ బికమ్ 48, 34, 41, 15, 24. ఓకే, 10 ఉంది కదా, ఓ సారీ. ఓకే, ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ లెస్ దాన్ పార్టీషన్. సో 48 మన పివట్ ఎలిమెంట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి అన్ని ఎలిమెంట్స్. సో మన ఎరే ఎలా ఉంటుంది? ఆఫ్టర్ ఫస్ట్ స్టెప్ 34, 41, 15, 24, 10, then we have our pivot element 48 and మన గ్రేటర్ దాన్ ఎరే ఈజ్ ఎంటీ. 48 కన్నా గ్రేటర్ ఏం లేదు. సో మన అరే ఇలా షిఫ్ట్ అవుద్ది. ఇదే అన్బ్యాలెన్స్డ్ పార్టీషన్. సో ఇలా ఉంటేనే మనకి ఈ ట్రీ డెప్త్ ఆర్డర్ ఆఫ్ ఎన్ అయిపోతుంది. వర్స్ట్ కేస్లో ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ వస్తుంది అనమాట, ఇఫ్ ఎవ్రీ టైం మనకి ఇట్లా జరిగితే. సో ఎవ్రీ టైం ఇలా జరగడానికి ప్రాబిలిటీ తక్కువ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వి గెట్ ఎన్ లాగ్ ఎన్ కాంప్లెక్సిటీ అనమాట. సో మనకి 40. సో నెక్స్ట్ ఐటరేషన్లో ఇది ఆఫ్టర్ ఫస్ట్ ఐటరేషన్. నెక్స్ట్ ఐటరేషన్లో ఈ అరే తీసుకుంటే ఇది మన పివట్ ఎలిమెంట్. ఓకే, ఈ పివట్కి లెస్ దాన్ గ్రేటర్ దాన్ అలా 2 అరేస్ ఫామ్ అవ్వాలి. 34 ఈజ్ గ్రేటర్, 41 ఈజ్ గ్రేటర్, 15 ఈజ్ గ్రేటర్, 24 ఈజ్ గ్రేటర్, ఇది 10. ఈ కేసులో మనకి లెఫ్ట్ సైడ్ అరే ఏం లేదు. ఓకే, లెఫ్ట్ సైడ్ పివట్ అండ్ గ్రేటర్ దాన్. ఓకే, ఇది మన నెక్స్ట్ ఐటరేషన్. నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే ఇప్పుడు దీన్ని సార్ట్ చేయాలి. దీన్ని సార్ట్ చేస్తే ఇప్పుడు 24ని పివట్లా తీసుకుంటాం. 24కి లెస్ దాన్ ఎలిమెంట్స్ ఏంటి? 15, 24, గ్రేటర్ దాన్ 34 అండ్ 41. సో ఇది ఇలా స్ప్లిట్ అవుతుంది. ఇది లెస్ దాన్ అరే, అది గ్రేటర్ దాన్ అరే. ఓకే, సో ఇక్కడ ఇది సింగిల్ ఎలిమెంట్ అరే ఈజ్ ఆల్రెడీ సార్టెడ్. సో ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే క్యారీ అయిపోతూ ఉంటాయి. ఓన్లీ ఆపరేషన్స్ ఉన్న దగ్గరే నేను డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు 34 అండ్ 41 ఉన్నాయి. 41ని పివోట్గా తీసుకుంటాం. ఓకే, then we get a less than array which is 34, we get a pivot 41 and greater than array is empty. ఇప్పుడు మనం కంబైన్ స్టెప్ చేసుకుంటూ పోతే విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ కేసులో ఈ array ఈజ్ ఆల్రెడీ సార్టెడ్. ఎవ్రీ స్టెప్లో వీ ఆల్రెడీ హ్యావ్ ఇట్. దీని ఇలా ఎలిమెంట్స్ తీసుకుంటే చాలు. సో 10, 15, 24, 34, 41,
48. ఇది మన సార్టెడ్ రిజల్ట్ అనమాట. సో ఇక్కడ మీరు సరిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇంపర్ఫెక్ట్ పార్టీషన్, ఇక్కడ కూడా ఇంపర్ఫెక్ట్ పార్టీషన్, కానీ ఇక్కడ వి వర్ లక్కీ దట్ ద పార్టీషన్ వాజ్ ప్రాపర్. సో ఫాస్ట్గా అయిపోయింది సార్టింగ్. ఇలా ఇంపర్ఫెక్ట్ అవుతూ ఉంటే ఇది ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది పార్టీషన్స్. అదే ఎవ్రీ టైం మేబీ హాఫ్గా డివైడ్ అవుతే ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్ అవుతుంది అనమాట. ఇది క్విక్ సార్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఎప్పటిలాగే జావాలో కోడ్ రాద్దాం. ఈ బేసిక్ స్ట్రక్చర్ రెడీగా పెట్టాను. సో రైట్ సైడ్లో మనకి అల్గోరిథం ఉంది, ఒక మెయిన్ ఫంక్షన్, ఇన్పుట్ అరే ఉంది, సార్ట్. ఇనీషియల్గా వీ కాల్ సార్ట్ ఆన్ ద ఇన్పుట్ అరే స్టార్టింగ్ ఎట్ 0 and n-1 అండ్ దాన్ని ప్రింట్ చేస్తాను అంతే. సో ఒక హెల్పర్ ఫంక్షన్ విచ్ వీ యూస్డ్ ఎర్లియర్, బబుల్ సార్ట్ వీటిలో వాడాం కదా, స్వాప్ ఫంక్షన్, అది కూడా రెడీగా పెట్టాను. సో మనకి ఇప్పుడు ఈ ఫంక్షన్ ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో లెఫ్ట్ ఇండెక్స్ ఈజ్ లెస్ దాన్ రైట్, అప్పుడే మనం ఏమైనా చేయాలి, అదర్వైజ్ వీ జస్ట్ రిటర్న్ అంతే. ఇది వాయిడ్ ఫంక్షన్ కాబట్టి రిటర్న్ చేయడానికి కూడా ఏమీ లేదు. దెన్ int p, partition element or pivot equal to partition of input comma left comma right. ఓకే, దెన్ మళ్ళీ సేమ్ సార్ట్ని కాల్ చేస్తాం ఆన్ ఇన్పుట్ లెఫ్ట్ p-1 అండ్ సార్ట్ ఆన్ ఇన్పుట్ p+1 అండ్ రైట్. ఓకే, ఇప్పుడు మనకి సార్ట్ పార్టీషన్ ఫంక్షన్ కూడా కావాలి. ప్రైవేట్ ఓకే spelling mistake. We have the partition method. సో ఇందులో మన పార్టీషన్ ఎలిమెంట్ ఎక్స్ని ఇన్పుట్ ఆఫ్ ఎండ్గా తీసుకుందాం. ఓకే, దెన్ వీ హ్యావ్ ఏ లెస్ దాన్ ఇండెక్స్ విచ్ ఈస్ స్టార్ట్ -1. ఓకే, ఫర్ int greater than index equal to start, greater than index less than end, greater than plus plus. We do if input of greater than is less than or equal to x, then less than index plus plus చేయాలి and swap input at less than and greater than. Okay, after this is done మనకి లెస్ దాన్ ఎలిమెంట్స్ గ్రేటర్ దాన్ ఎలిమెంట్స్ పివట్ ఉంటాయి. సో ఇప్పుడు పివట్ని స్వాప్ చేయాలి. సో పివట్ని ఎక్కడ పెట్టాలి, లెస్ దాన్ +1. సో లెస్ దాన్ ఎలిమెంట్స్ తర్వాత పెట్టాలి అండ్ వి స్వాప్ దట్ విత్ ఎండ్. సో పివట్ ఎక్కడుంది ఇప్పుడు మనకి లెస్ దాన్ ఇండెక్స్ +1 దగ్గర ఉంది. సో వీ రిటర్న్ దట్. అంతే, ఇది మన క్విక్ సార్ట్ ఇంప్లిమెంటేషన్. కంపేర్డ్ టు మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ ఈజ్ యాక్చువల్లీ సింపుల్ టు ఇంప్లిమెంట్ బట్ కాంప్లెక్స్ టు అండర్స్టాండ్. అందుకని దెర్ ఈస్ మోర్ ఛాన్స్ ఆఫ్ ఎర్రర్. సో కేర్ఫుల్గా చూడాలి. ఓకే, ఏదో జావా రన్ టైమ్ ఇష్యూ ఏదో వచ్చింది. లెట్స్ యూస్ అనదర్ డిబగ్గర్. యా, సో 10, 15, 24, 34, 41, 48. సో మనకి కరెక్ట్ అవుట్పుట్ వచ్చింది. ఓకే, సో ఇది మన క్విక్ సార్ట్. సో క్విక్ సార్ట్ అనేది లిటిల్ కాంప్లెక్స్ టు అండర్స్టాండ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు
ప్రాక్టీస్ ఇట్. ఓకే, సో క్విక్ సార్ట్లో పివోట్ ఆర్ పార్టీషన్ సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. సో ఎవ్రీ టైం లాస్ట్ ఎలిమెంట్ పిక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇన్పుట్ సార్టెడ్ అరే వస్తే అది మనకి వర్స్ట్ కేస్కి వెళ్ళిపోతుంది. సో వన్ సింపుల్ టెక్నిక్ టు సాల్వ్ దట్ ఈస్ ర్యాండమైజేషన్. యూజువల్గా ర్యాండమైజేషన్ వెన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సమ్ అల్గోరిథమ్స్ ఇట్ విల్ ఇంప్రూవ్ దేర్ పర్ఫార్మెన్స్ అనమాట. క్విక్ సార్ట్ ఈస్ వన్ సచ్ అల్గోరిథం. ఒక సింపుల్ చేంజ్ ఏం చేయొచ్చు అంటే, బిఫోర్ వి పిక్ ద పార్టీషన్, ఓకే, ఒక ర్యాండమ్ ఇండెక్స్ పిక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఒక ర్యాండమ్ ఇండెక్స్ పిక్ చేసుకొని లెఫ్ట్ టు రైట్ మధ్యలో లాస్ట్ ఎలిమెంట్ని ఆ ర్యాండమ్ ఎలిమెంట్తో ముందు మనమే స్వాప్ చేసాం అనుకోండి. సో బేసికల్లీ యు ఆర్ స్వాపింగ్ ద లాస్ట్ ఎలిమెంట్ అన్నట్టు. ఓకే, అప్పుడు మనకి ర్యాండమైజ్డ్ అల్గోరిథం వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ టేకింగ్ ఏ ఆఫ్ ఎండ్, ఫస్ట్ we pick a random element from start to end. Okay, and so let's say R అనే ఎలిమెంట్ పిక్ చేసాం అనుకోండి బిట్వీన్ స్టార్ట్ టు ఎండ్, దెన్ we swap A, R and end. ఓకే, తర్వాత మిగిలిన అల్గోరిథం అంతా సేమ్ టు సేమ్. బేసికలీ ఎండ్లో ఉన్న ఎలిమెంట్ని ఒక ర్యాండమ్ ఎలిమెంట్తో రీప్లేస్ చేస్తున్నాం ఫ్రమ్ ద సేమ్ ఎరే. అప్పుడు మనకి ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బెటర్ యావరేజ్ కేస్కి రీచ్ అయిపోతుంది అనమాట. సో దెర్ ఆర్ మెనీ వేరియేషన్స్ ఆఫ్ క్విక్ సార్ట్ యాక్చువల్లీ. ఈ ర్యాండమైజేషన్ ఈజ్ వన్ థింగ్, దెన్ మీడియన్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ని పార్టీషన్గా తీసుకుంటారు, దెన్ దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. సో ఈ ర్యాండమ్ అల్గోరిథంని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి, దట్ విల్ బీ వెరీ గుడ్. ఓకే, సో క్విక్ సార్ట్ pros ఏంటి, ఇట్స్ ఇన్ ప్లేస్ అండ్ ఇట్స్ n log n in most of the cases. Though worst case is n square, it's still preferred because its constant c is very small and it outperforms any other algorithm in a live scenario. But algorithm is little complex to understand, and if you don't use the right pointers, it will give you bad performance. ఈ పార్టీషన్ కరెక్ట్ పార్టీషన్ పిక్ చేయకపోతే ఇట్ విల్ బి బ్యాడ్. ఇఫ్ యూ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దీస్ పాయింటర్స్, లెస్ దాన్ ఇండెక్స్, గ్రేటర్ దాన్ ఇండెక్స్, ఈ పార్టీషన్ కాన్సెప్ట్ సరిగా అర్థం కాకపోతే ఇట్ విల్ బీ బ్యాడ్ అనమాట. సో కేర్ షుడ్ బి టేకెన్ వైల్ ఇంప్లిమెంటింగ్ అన్నట్టు. సో దట్ ఈస్ క్విక్ సార్ట్. సో దీంతో మనకి సార్టింగ్ అల్గోరిథమ్స్ అయిపోయినాయి. వీ విల్ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.